ఇక్కడికి తీసుకొచ్చి బలిక్ డ్రగ్స్ వారికి రద్దు చేస్తామని ప్రకటించే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. సమస్య మీ చేతిలో ఉంది, మీరే నిర్ణయం తీసుకోవాలని తహసీల్దార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తు పరిణామాలకు మీరే బాధ్యులవుతారు, భవిష్యత్తు పరిణామాలకు మీరే బాధ్యులవుతారని చెప్పి
మండలంలో రాజీపేట గ్రామంలో బైక్ ట్రక్ వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే బైక్ ట్రక్ రాజీపేట గ్రామ ప్రజలకు సపోర్ట్ చేయడానికి వచ్చే ఏ ఒక్క నాయకులు కూడా మా దగ్గర రానికుండా పోలీసులు సెక్షన్ పెట్టి పేరు చెప్పి రాజీపేటలో గొంతులు ఎత్తేస్తున్నారు. అదే విధంగా ఈ బైక్ ట్రక్ వద్దు అని చెప్పి నినాదాలు ఎంత చెప్పినా సరే వీళ్ళెవరు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ విషయమై ప్రజలకి మాబోటు వాళ్ళు ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎంత చెప్పినా మా మాటలు వినకుండా ప్రజలు మా చేయదాటిపోయే రోడ్డెక్కే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చుకుంది. ఎందుకు ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది? ప్రభుత్వం స్వచ్ఛమైన నిర్ణయం చెప్పక ఆ బాధలు తట్టుకోలేక ఆకలితో అలమటించే ప్రజలు ఈ రోజు రోడ్డు ఎక్కడం జరిగింది. ఎందుకు ఈ ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు? బయట గొద్దనే నినాదంతో రాజీపేట ప్రజలు ఎన్నిసార్లు మీకు విన్నవించుకున్నా వాళ్ళ పరిస్థితులు మీరు పట్టించుకోపోయేసరికి రాజీపేట ప్రజలు ఆవేశాన్ని తట్టుకోలేక వాళ్ళ ఆకలి బాధను తట్టుకోలేక ఈ రోజు రోడ్డెక్కే పరిస్థితి ప్రభుత్వం పోలీసు వారికి తీసుకొచ్చారు. ఏ ఒక్క నాయకుడైనా మాకు సపోర్ట్ చేయడానికి వస్తే కనుక పోలీసులు సెక్షన్ 30 పేరు చెప్పి పోలీసు వారు మా మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ పరిస్థితుల నుండి రాజీపేట ప్రజలకు ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితిలో ఈ రోజు రోడ్డెక్కారు. గత 30 రోజులుగా వేటలు లేవు, పనులు లేవు, బ్రతుకులు లేవు, తిండి లేవు, నిద్రాహారాలు మానేసి రోజు ధర్నా చేస్తూ ఉంటే ఎన్ని రోజులకు ప్రభుత్వం మమ్మల్ని స్పందిస్తుంది అని చెప్పి వాళ్ళు ఆగ్రహానికి గురై ఈ రోజు రోడ్డెక్కే పరిస్థితికి తీసుకొచ్చారు. తక్షణమే కలెక్టర్ గారు కానీ, సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ బైక్ రద్దు చేస్తామని చెప్పే వరకు ఈ పోరాటాన్ని ఆపమని చెప్పేసి మత్స్యకారులు ఒక నిర్ణయానికి వచ్చేసారు. కాబట్టి రిలే నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించినటువంటి కారణంగా ఈ రోజు ఆవేదన చెందినటువంటి మత్స్యకారులందరూ కూడా జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది. ఎప్పటికైనా సరే మత్స్యకారులో ఉన్నటువంటి కోపాన్ని, ఆవేదనని, బల్క్ డ్రగ్స్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైనా అభివృద్ధి అంటే ప్రజలు కోరేటటువంటి అభివృద్ధిని చేయాలి. ప్రజలు వద్దంటున్నటువంటి అభివృద్ధిని ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి 100% ప్రజానీకం అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇది మత్స్యకారుల యొక్క ఉపాధికి, భావితరాల భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. వెంటనే హోంమంత్రి గారు స్పందించాలి. హోంమంత్రి గారు 29వ తేదీన వచ్చి సమస్యని పరిష్కారం చేయకపోగా సమస్యని పెద్దలు చేసి వెళ్ళారు ఆమె. ఈవేళ అందరూ హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడలో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటే రాష్ట్ర హోంమంత్రి అయి ఉండి మీ నియోజకవర్గంలో వందలాది మంది పోరాడుతుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రభుత్వంతో చర్చించి బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు వెంటనే జిల్లా కలెక్టర్ గారు వచ్చి బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేస్తాము అని ప్రకటించే వరకు ఈ పోరాటం ఇలానే కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.